నువ్వు కొట్టిన డోరు ఎంత మూగ వెళ్ళింది, నువ్వు తెచ్చిన బహుమానాన్ని ఎంత చిన్న పోతన్నాయి. నువ్వు మానిక ప్రభు రామలోన ఉండి ప్రపంచంలో నా పేరు తెచ్చుకున్నావయ్యా. ఆ రోజున తండ్రి మాత్రం ఇద్దరు బిడ్డల దగ్గర తీసుకొని బిడ్డలారా ముచ్చుకుంటే మీ తండ్రిని అడిగే బాధ్యత చెప్తానుదో నేను అడుగుతాను. నీ భార్య బయటికి వచ్చిండు అమ్మ మమ్మల్ని ఎట్టానదో నీ అమ్మ నువ్వు అమ్మని బాగా కొట్టాలి, కొట్టుకోడు అమ్మనే గంట మాటలు అంటదా బాబు. నా ప్రాణమే మీరు శ్రీశైల కొడుకు మరి మనముడు సాయి ఈ రోజున తాత చుక్క సత్య పేరు మీద పెద్దబాబు అంజన్న పేరు మీద మరొక 100 రూపాయల దానం. మరి 100 రూపాయలే కాదు 100 లక్షలు పెట్టుకున్నా కూడా మీ తాతయ్య మీ పెద్దబాబు మీకు అన్నారు. సాయన్న నా బిడ్డలు ఉంటారండి, తోటి అక్కలు చెల్లెళ్ళు అనుకో పెద్దనానే ఉండేటట్టు వాళ్ళ మధ్య గిట్టండి. కానీ ఏదైనా పండుగ రోజు పబ్బం రోజు నా బిడ్డలేంటి అక్కల రానని తీసుకపోతే ఏ బాధ అనేది ఉండేది. అక్కలని చెల్లెని మర్చిపోకురా నాన్న. ఈ రోజున ఆ పవిత్రమైన ఆత్మజీవులకు పార్వతి పరమేశ్వరుని ప్రాధాల అక్కడ అమర జ్యోతులు కమ్మని ఆని ముత్యము లాంటి నాన్నయ్యిండే పెద్ద నాన్న కంటే చల్లవాడు వెళ్ళిపోయింది పెద్ద పొద్దుకేడుదాల బాబుకేడుదాలా నీ ఇంటికి వచ్చి తమ్ముడా మన కొడుకు ఎట్టున్నాడా అని మీ పెద్ద బాబు వాడి ఇంటి కొడుగా నీ కొడుకు అంటే వరకు నీకెవరు దొరికింది ఎక్కడ వెళ్ళిపోయారు నాన్న. పూలెక్క పూసి పూసి రాలిపోయింది చక్కని గల్ల మీ పెద్ద నాన్న. చిన్న కొడుకు కొడుకువాని కారవన నిన్ను నేను తెలుసుకున్నా బిడ్డ కన్నా కన్న తల్లి కంటే